పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. వర్ధిల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికుల ఐక్యత. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే పట్టణ మండల కన్వీనర్ అయినటువంటి గంగరాజ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గుత్తి మున్సిపాలిటీ టౌన్ యువ నాయకుడు ఈరోజు మున్సిపల్ కార్మికులు పారిశుద్ధం మరియు ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు పెద్దలు ఇక్కడికి వచ్చి మున్సిపల్ కార్మికులందరికీ సంఘీభావం తెలపడానికి మన గుండె దగ్గరికి వచ్చారు. వారికి మన కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనము పారిశుద్ధ కార్మికులు అయితే గత ప్రభుత్వంలో అయితే జీవో నంబర్ 36 ప్రకారం ఈరోజు మన ఇంజనీర్ వర్క్ మరియు పారిశుద్ధ కార్మికులు 6వ రోజు రిలే నిరాహార దీక్షల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే మండల కన్వీనర్ గంగరాజు గారికి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనము చూసుకుంటే పారిశుద్ధ కార్మికులకు మన పోయిన గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలకడానికి. ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గురుప్రసాద్ యాదవ్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైనటువంటి మీరు 6వ రోజు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలవడానికి రావడం జరిగింది. వాళ్ళు అడుగుతున్నటువంటి కష్టానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి ఒక జీతం అని చెప్పేసి వాళ్ళకు 15,000 దాదాపుగా 15,000 ఉన్న జీతాన్ని 6,000 పెంచి 21,000 దాకా చేయడం జరిగింది. ఇప్పుడు వారు అడుగుతున్నటువంటి ఈ జీవో నెంబర్ 36 దాని ఏదైతే ఉందో గత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి